మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మనకు శ్రేష్టమైన సందేశాన్ని వినిపించటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గమనించండి, మరి మనమందరము కూడా ఈ లోకములో బుద్ధిమంతులుగా జీవించాలని ఆశపడుతూ ఉంటాం. అయితే ఒక మనిషి ఏ విధముగా బుద్ధిమంతుడు అవుతారో దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24లో ఒక మంచి మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఈ వాక్యము ద్వారా మనం ఈ లోకములో బుద్ధిమంతులుగా ఎలా జీవిస్తామో, ఎలా జీవించగలమో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకములో బుద్ధిమంతులుగా ఈ లోకములో జీవించాలని మనకు ఆశ ఉన్నప్పటికీ అనేకసార్లు మనం బుద్ధి కలిగి నడుచుకోలేకపోతూ ఉంటాం. అందుకనే యేసుక్రీస్తు వారు వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట మనం విన్నప్పుడు ఆ మాట మనలను ఈ లోకములో బుద్ధిమంతులుగా నిలబెడుతూ ఉన్నదని. అంత మాత్రమే కాదు ప్రియులారా, ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం 1వ వచనములో దేవుని మాట వినుట ద్వారా మనము ఉన్నతమైనటువంటి స్థానానికి వెచ్చించబడతాము అని దేవాతి దేవుడు రాయించటం జరిగింది. కాబట్టి ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, మనం ఈ లోకంలో బుద్ధిమంతులుగా జీవించాలి అనే ఆశ మనలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం బుద్ధి కలిగి నడుచుకోలేకపోతున్నాం. అందుకని దేవుని మాట ద్వారా మనం ఈ లోకంలో బుద్ధిమంతులుగా నడిపించబడతామని ఆ వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదండి, ఎంతో కష్టపడుతూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉంటాం, కానీ ఉన్నతమైనటువంటి స్థానానికి, అది వ్యాపారమైన, ఉద్యోగమైన, లేకపోతే ఏ పని ఎప్పటికి చేస్తున్నప్పటికీ నీవు పైకి రాలేకపోతూ ఉన్నావు. అయితే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, నా మాట నీవు ఉంటే భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను వెచ్చిస్తానని అక్కడ రాయించటం జరిగింది. కాబట్టి ఈ రోజున నీవు దేవుని మాట వినకుండా కదా అనేకుల చేత చెడ్డ వ్యక్తిగా నిరూపించబడుతున్నావేమో. దేవుని మాట వినకుండా కష్టపడుతున్నావు, కానీ నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. దేవుని మాట వినకుండా దేవుణ్ణి వదిలి సాతానుతో కలిసి జీవిస్తున్నావేమో. కాబట్టి ఈ 3 అధ్యాయాలలో, ఈ 3 వాక్యాల ద్వారా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మనము దేవుని మాట విని బుద్ధిమంతులుగా ఉండి, దేవుని మాట విని మనం హెచ్చించబడి, దేవుని మాట విని ఆయన మనతో ఉండి మన జీవితాలలో నెమ్మది, సమాధానము, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మాట విందాం. దేవుని ఆశలను మనము నెరవేరుస్తూ ఆయన చిత్తమంతా జరిగించి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీకు వందనాలు. నీ మాట వినుట ద్వారా ఒక బుద్ధి లేని వ్యక్తి బుద్ధిమంతుడిగా మారతాడని, నీ మాట వినుట ద్వారా భూమి మీదనున్న సమస్త జనుల కంటే మీరు వెచ్చిస్తారని, మీ మాట వినుట ద్వారా మీరు మాతో ఉండి అన్ని విషయాలలో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఈరోజు మాకు నేర్పించిన ఈ వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మేమందరము కూడా మీ చిత్తములో సాగిపోవటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.